హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, జీవితంలో చాలామంది కష్టసుఖాలు అనుభవిస్తారు. అన్నీ కష్టాలే ఉంటాయంటే కాదు, అన్ని సుఖాలు ఉంటాయంటే అది కూడా కుదరదు. ఇప్పుడు నేను మొత్తాన్ని చెప్పాలని అనుకుంది ఏంటంటే, లోన్ యాప్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కష్టాలు అంటే 99% ఓన్లీ అప్పుల బాధలే ఎక్కువ ఉంటాయి. ఓన్లీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్క కష్టం అనేది. సో ఇందులో లోన్ యాప్స్లో లోన్ తీసుకొని సఫర్ అవుతున్న వాళ్ళు, సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళకి నా అనుభవం ఎలా ఉంది, ఇప్పుడు నేను అనుభవించింది ఈ లోను యాప్స్ వల్ల ఏం జరిగింది అన్నది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. నేను క్రెడిట్ బి, స్మార్ట్ కాయిన్, మనీ వ్యూ అండ్ బ్రాంచ్ లోను, వీటిలో లోన్స్ తీసుకున్నాను. ఒక్కో దాంట్లో 5,000, 5,000, 10,000, 5,000, 18,000 కూడా తీసుకున్నాను. మొత్తానికి దాదాపు 35,000-40,000 వరకు లోన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు సడన్గా లోన్ తీసుకున్న తర్వాత ఒక క్రెడిట్ బిల్ అయితే 2 EMIs పే చేశాను. మిగతావి పే చేయలేకపోయాను. దానికి రీజన్ ఏంటంటే, సడన్గా నాకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు రైట్ హ్యాండ్కున్న కాలర్ బోన్ ఒకటి విరిగింది. నాకు ఆ బోన్ విరగడం వల్ల నేను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు 3 months వరకు బెడ్ రెస్ట్లోనే ఉన్నాను నేను. ఇక నాకు ఏ జాబు చేయలేదు, నేను జాబ్ ఏం చేయలేదు. ఇంకా నేను లోన్ తీసుకున్న సంగతి కూడా ఇంట్లో మా పేరెంట్స్ కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు కదా, ఒక్కో ఇంట్లో ఒక విధంగా ఉంటారు, పర్టికులర్గా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు. అది చెప్పడం అంటే నాకు చాలా భయం వేసింది. నేను మొదటైతే చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే లోన్ యాప్స్ లోన్ కట్టకపోతే వాళ్ళు ఇంటికి వస్తారేమో, బెదిరిస్తారేమో, అడుగుతారేమో, పరుగు పోతుందేమో అని చాలా భయపడిపోయాను. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరే. క్రెడిట్ బి ఓవర్ డ్యూ అయిపోయింది. తర్వాత వాళ్ళు కాల్ చేశాడు, ఒక అతను కాల్ చేసి, ఇలాగ మీరు డ్యూ పెండింగ్ ఉంది, నేను ఈరోజు మధ్యాహ్నం మీ లొకేషన్కి వస్తాను, మొత్తం లోన్ మొత్తం క్లోజ్ చేయాలి, మీరు మొత్తం అమౌంట్ అంతా పే చేసేయాలి మీరు అని అన్నాడు. ఫస్ట్ నాకు చాలా చాలా భయం వేసేసింది. సరే అన్న, పే చేస్తానా అని చెప్పాను. తర్వాత ఇంకా నేను మా పేరెంట్స్తో చెప్పలేను కదా, వదిలేశాను. నేను ఏం జరుగుద్దో చూద్దాము, వస్తాడో లేదో చూద్దామని వదిలేశాను. తర్వాత రాలేదు. దట్ నెక్స్ట్ డే కూడా ఇలాగే జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి, ఈరోజు సాయంత్రం నేను వస్తాను, మొత్తం లోన్ అంతా మీరు క్లోజ్ చేయాలి అన్నాడు. సరే అని మళ్ళీ కామ్గా ఉన్నాను. వాడు మళ్ళీ రాలేదు. తర్వాత నేను ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాను. ఎప్పుడు కాల్ చేసినా కట్ చేస్తూనే ఉన్నాను. ఒక 1 week తర్వాత నాకు ఒక ఫోటో పెట్టారు. ఇది అప్పుడు మనం సైన్ చేస్తాం కదా క్రెడిట్ బిలో, దాని గురించి ఆ ఫోటో స్క్రీన్షాట్ తీసి నోటీస్ అని పంపించాడు నాకు. నీ పైన కేసు నమోదు అవ్వబోతోంది అని చెప్పాడు. నాకు ఇంకా భయం వేసేసింది, చాలా భయం వేసింది నాకు. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక కామ్గానే ఉన్నాను అప్పటికి కూడా. అప్పుడు నేను ఈ లోన్ యాప్స్ గురించి చాలామంది చనిపోయారు కదా, అసలు ఏంటి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎవరైనా మనకి యూట్యూబ్లో పెడతారా లేదా అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. లోన్ యాప్స్ హెరాస్మెంట్ అని కొట్టాను, తెలుగు అని కొట్టాను. అందులో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు.
చాలామంది ఏం చెప్తున్నారంటే క్రెడిట్ బి వాళ్ళు ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో రారు, 100% వాళ్ళ ఇంటికి రారు అని అన్నారు. ఏ వీడియోస్లో చెప్పినా అదే చెప్తున్నారు. తర్వాత నేను కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, అందులో కూడా చూశాను. అందులో చాలామంది ఏమంటున్నారు, నేను 80,000 తీసుకొని ఎగ్గొట్టేశాను, ఇప్పటివరకు నేను ₹1 కూడా రీపే చేయలేదు, వాళ్ళు నన్ను ఏం చేయలేదు, కాకపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది కానీ నేను మళ్ళీ ఎప్పటికైనా కడతాను అని వాళ్ళు అంటున్నారు. చాలామంది అలాగే మెసేజ్ చేస్తున్నారు. దాన్ని చూసి నేను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాను. చాలా ధైర్యం వచ్చింది నాకు. తర్వాత ఇంకంతే, వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పారు. వాళ్ళు మళ్ళీ మనకి కాల్ చేయకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పారు. ఆ నెంబర్ మీద ఉన్న వాట్సాప్ డిలీట్ చేసేయండి, మొబైల్ రీస్టార్ట్ చేయండి, కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేసేయండి అన్నారు. నేనైతే అలాగే చూశాను. ఎందుకంటే నా మొబైల్లో పెద్ద ఇంపార్టెన్స్ కాంటాక్ట్స్ లేవు, అండ్ వాట్సాప్తో పెద్ద యూజ్ ఏం లేదు. నాకు డ్యూల్ ఇంకో నెంబర్ మీద నాకు వాట్సాప్ ఉంది. సో అలాగైతే ఆ నెంబర్ మీద ఉన్న వాట్సాప్ని డిలీట్ చేసేసాను, వాళ్ళు చెప్పినట్టు రీస్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఆ నెంబర్కి రీఛార్జ్ చేయడం ఆపేశాను. అవును, ఆ నెంబర్ మీద నేను రీఛార్జ్ చేయడం ఆపేశాను. వాళ్ళు నాకు కాల్ చేసినా కాల్ కలవదు, మెసేజ్ చేసినా మెసేజ్ కూడా రాదు, టెక్స్ట్ మెసేజ్ చేసినా రాదు. అలా ఉంది పరిస్థితి. నేను కావాలని ఇంకా నాకు అర్థమైపోయింది నేను అప్పుడే అనుకున్నాను, ఏంటబ్బా వీళ్ళు నాకు కాల్ చేయడం లేదు, ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే రీఛార్జ్ అయిపోయింది కదా, ఇంక కాల్స్ రావు. అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు నాకు విషయం అర్థమైంది, వాళ్ళకి కానీ మనం రెస్పాన్స్ అయ్యామనుకో మళ్ళీ ఎలా అయినా సరే మనం కన్విన్స్ చేసేయడానికి ట్రై చేస్తారు. అందుకని వాళ్ళకి దూరంగా పెట్టాలి మొబైల్ని. అందులో మొబైల్లో డేటాని డిలీట్ చేసేయడమే మంచిది. మనకి ఎప్పుడు ఒప్పుకున్నా, ఎప్పుడు మళ్ళీ కోలుకొని మళ్ళీ ఎప్పటికైనా సరే తిరిగి కట్టచ్చు. ఇప్పటికీ నేను లోన్ పే చేసి దాదాపు 8 months అవుతుంది. క్రెడిట్ బిలో దాదాపు నేను అందులో పే చేయాల్సింది 18K పే చేయాలి. ఇందులో 2 EMIs పే చేశాను, మిగతా అమౌంట్ నేను పే చేయాలి. కానీ ఇప్పటికి కూడా నేను సేఫ్గానే ఉన్నాను. నాకైతే ఎవ్వరు మా ఇంటికి రాలేదు, ఎవ్వరు ఏమీ చేయలేదు. ఒక విషయం చెప్తున్నాను, ఒకసారి లోన్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. హెరాస్మెంట్ అయితే బాగా ఉంటుంది, సిబిల్ స్కోర్ బాగా తగ్గిపోతుంది. ఒక్క లోన్ వల్ల అయినా సరే, 4-5 లోన్ల వల్ల అయినా సరే. ఇంకపోతే స్మార్ట్ కాయిన్ అంటారా, బ్రాంచ్ అంటారా, మనీవ్యూ అంటారా, వీటిలో కూడా లోన్స్ ఇప్పటికీ ఉన్నాయి నాకు. వాళ్ళది కూడా సేమ్ పరిస్థితి, అదే మొబైల్ నెంబరు యూజ్ చేస్తున్నాను. వాటికి కూడా వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మనల్ని ఎక్కువగా టార్చర్ పెట్టేది స్మార్ట్ కాయిన్, మనీవ్యూ, ఇవే ఎక్కువ టార్చర్ పెడతాయి. ఇంకపోతే లాయర్ల లాగా పోలీసులు ఫోన్ చేస్తారు. వాళ్ళందరూ పోలీసులు ఏం కాదు, వాళ్ళందరూ ఏజెంట్లు అంటే రికవరీ ఏజెంట్లే. ఇలా ఉంటుందంటే పరిస్థితి. ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు క్రెడిట్ బిలో, స్మార్ట్ కాయిన్లో, మనీవ్యూలో అప్పు చేశారా, దయచేసి ఎవ్వరూ కూడా భయపడకండి. మీరు పే చేస్తే పే చేయండి, లేకపోతే మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఆపేసేయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి రీపే చేయండి. కొంతకాలానికి అందరికీ కూడా ఎవరికైనా సరే వాళ్ళే మీకు కాల్ చేసి ఒక విషయం చెప్తారు, డిస్కౌంట్ ఇస్తారు. చాలా చాలా తక్కువ డిస్కౌంట్ ఇస్తారు మీకు. తక్కువ డిస్కౌంట్ అంటే ఇప్పుడు నేను 18K తీసుకున్నాను కదా, దానికి ఇంట్రెస్ట్ దాదాపు 23,000 అయినా వేసేస్తారు, 25,000 అయినా వేసేస్తారు, ఎక్కువ వేసేస్తారు. ఎలా లేదన్నా, కానీ వాళ్ళు ఏమంటారు, మీరు అసలు మాత్రమే పే చేయండి, 18K తీసుకున్నది 18Kనే పే చేయండి అంటారు, అంతే. మీరు ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదు. ఇంకో విషయం ఏంటంటే సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచనే రాకూడదు మీకు. ఎందుకంటే ఇది పెద్ద ప్రమాదకరమైన యాప్స్ ఏం కాదు ఇవి. వీటిలో మనం భయపడాల్సింది ఏంటంటే వాళ్ళు
వాళ్ళ నుండి మనకి కాల్స్ రాకుండా చూసుకోవాలి. అదే కొంతకాలానికి, నాకు తెలిసి కొంతకాలానికి ఈ ఫేక్ యాప్స్ ఇవన్నీ ఫేక్ యాప్సే. ఇవన్నీ కూడా గవర్నమెంట్ బంద్ చేసే రోజులు కూడా వస్తాయి, బ్యాన్ చేసే రోజులు కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ చైనా యాప్స్. సో ఎవరు కూడా భయపడొద్దు.